అందరికీ నమస్కారం. వీడియో చూస్తున్న వారందరూ ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖంగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే ఈ వీడియోలో ప్రత్యేకించి కుంభరాశిలో జన్మించిన స్త్రీలు ఎలా ఉంటారు, వారి యొక్క స్వభావం ఎలా ఉంటుంది, అలాగే వారి వైవాహిక జీవితం ఎలా ఉంటుంది, వారి భర్తతో ఎలా ప్రవర్తిస్తారు, వారు ధరించవలసిన రుద్రాక్ష ఏంటి, రత్నం ఏంటి, వారికి ఏమైనా జన్మదోషాలు ఉన్నాయా లేవా అని క్లియర్గా చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను. ఈ కుంభరాశి 12 రాశులు ఉన్న రాశి చక్రంలో 11వది ఈ కుంభరాశి. ఈ రాశికి అధిపతి శని భగవానుడు. ఈ రాశి 300 డిగ్రీల నుండి 330 డిగ్రీల వరకు ఉంటుంది. ఈ రాశి ఇంగ్లీష్లో అక్వేరియస్ అంటారు. తెలుగులో దీన్ని చాలా పేర్లతో పిలుస్తారు. పురుష రాశి అని, స్థిర రాశి అని, బేసి రాశి అని, క్రూర రాశిగా వ్యవహరిస్తారు. ఈ రాశి తత్వము వాయుతత్వం. ధనిష్ట నక్షత్రంలోని 3-4 పాదాలు, శతభిష నక్షత్రంలోని అన్ని పాదాల వారు అంటే 1, 2, 3, 4 పాదాలు, పూర్వభద్ర నక్షత్రంలోని 1, 2, 3 పాదాల్లో ఎవరైతే జన్మించారో వారందరూ కూడా కుంభరాశికి చెందుతారు. ఇక వివరాల్లోకి వెళ్తే ఈ రాశిలో జన్మించిన అమ్మాయిలకు చక్కటి ముఖ వర్చస్సు ఉంటుంది. సౌందర్యవంతమైన స్వరూపం, ఎప్పుడూ సంతోషంగా ఉల్లాసంగా బయట వారికి కనపడతారు. వీరు శరీర ఆకర్షణ కన్నా కూడా మేధస్సుకు ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తారు. కొంతమంది ఈ అమ్మాయి ఎంత బాగుంటుందో అని ఇష్టపడతారు, కానీ వీరు మాత్రం అన్నీ ప్రాక్టికల్గా ఆలోచిస్తారు. అంటే కనిపించే ఫిజికల్ అపియరెన్స్ కన్నా కూడా జ్ఞానానికి ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు. కొత్త కొత్త విషయాలు తెలుసుకోవాలని తాపత్రయం వీరిలో చాలా అంటే చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ కుంభరాశి వారు సున్నిత స్వభావాలు కావున చిన్న మాట అన్నా సరే నొచ్చుకుంటారు. ఎవరినైనా అవహేళన చేసి మాట్లాడడం వీరికి అస్సలు నచ్చదు. కుంభరాశి వాయుతత్వపు రాశి కావున వీరు ఎప్పుడు ఏదో ఒక ఆలోచన చేస్తూనే ఉంటారు. సాంఘిక కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొంటారు. ఈ రాశి ప్రేమతత్వము రాశి అని చెప్పవచ్చు. కానీ వీరి మనసులో ఉన్న ప్రేమను ఎలా వ్యక్తీకరణ చేయాలో వీరికి అస్సలు రాదు. అలాగే వీరికి ఒక నెగిటివ్ పాయింట్ ఏంటంటే వాక్ చాతుర్యం. అది మంచి స్వభావం కాదండి, నెగిటివ్ క్వాలిటీ అని ఎందుకంటున్నారు అనుకోవచ్చు. నెగిటివ్ అని ఎందుకన్నారంటే వీరు బాగా స్వేచ్ఛగా మనసులో ఏమనుకుంటున్నారో అది ముఖం మీదే అక్కడికక్కడే చెప్పేస్తారు. అన్నింటినీ విమర్శిస్తారని భావిస్తారు. కానీ ఎవరికి ఏమీ కూడా చెప్పకుండా అస్సలు దాచిపెట్టుకోరండి. వీళ్ళు అందరికీ ఏదంటే అది చెప్పేస్తూ ఉంటారు, బయటికి కక్కేస్తారు. పాజిటివ్ అని ఎందుకన్నానంటే చాలామందికి వీరి యాక్సెస్, చురుకుదనం, ఆ మాట్లాడే విధానం బాగా నచ్చుతాయి. కానీ ఈ కుంభరాశిలో జన్మించిన స్త్రీలకు మిత్రుల కన్నా శత్రువులే ఎక్కువగా ఉంటారు. నోటిని కనుక కంట్రోల్ చేసుకోగలిగితే శత్రువులు చాలా వరకు తగ్గుతారు. అలానే వీరిలో ఉన్న గొప్పదనం, వారికి చిన్న విషయం తెలిసిన పక్క వారిని విడమరిచి విశ్లేషించి ఒక గురువులాగా చెప్పగలుగుతారు. జ్ఞానాన్ని పంచుకోవడం అన్నా, వారికి ఉన్న జ్ఞానాన్ని వేరే వారికి పంచడం అన్నా ఇష్టపడే స్వభావం అన్నమాట. వీరి మాట వినే భర్త కనుక వీరికి దొరికినట్లయితే, అనుకూలంగా నడుచుకునే భర్తను కనుక వీరు పెళ్లి చేసుకుంటే వారిని పువ్వుల్లో పెట్టుకొని చూసుకుంటారు అని గట్టిగా చెప్పవచ్చు. అంత ప్రేమను పంచుతారు. ఎవరైనా కొంచెం ప్రేమను చూపిస్తే దానికి రెట్టింపు ప్రేమను పంచుతారు. అది కుంభరాశిలో జన్మించిన స్త్రీల యొక్క ప్రత్యేకమైన లక్షణం. ఒకవేళ మీ భర్త కనుక వీరికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తే అణిగిమణిగి ఉండే స్వభావం అస్సలు కాదు, ఎదురు తిరుగుతారు. స్వతంత్రాన్ని కోరుకుంటారు. ఒక భర్తే కాదు, ఇంట్లో కానీ సమాజంలో కానీ ఎవరైనా సరే నువ్వు ఇలానే ఉండాలని నియమ నిబంధనలు పెడితే మాత్రం ఏ మాత్రం కూడా సహించరు అని చెప్పవచ్చు. వీళ్ళు ఫ్రీడమ్ని కోరుకుంటారు. నేనుగా ఉంటానే స్వభావం. ఒకవేళ ఏదైనా సందర్భంలో వీరి మాట కనుక నెగ్గకపోతే గందరగోళం చేసైనా సరే వారు చేసిందే కరెక్టు, వారు చెప్పిందే కరెక్టు అన్నట్టుగా నిరూపించడానికి ప్రయత్నిస్తారు. ఓటమిని అంత త్వరగా అంగీకరించరు. ఈ కుంభరాశిలో జన్మించిన మహిళలది పోటీ మనస్తత్వం ఎక్కువగా ఉంటుంది. వీరి వైవాహిక జీవితంలో కొంచెం ఆటుపోట్లు తప్పవు. సమాజంలో మంచి గుర్తింపు, పేరు ప్రతిష్టలు సంపాదించుకోవడానికి విపరీతంగా కృషి చేస్తారు. ఒక రకంగా కష్టజీవులు అని చెప్పవచ్చు. పైకి మాత్రం కుంభరాశిలో జన్మించిన మహిళలు చాలా ధైర్యంగా, కాన్ఫిడెంట్గా కనిపిస్తారు. కానీ లోపల జీవితం గురించి, వారి ఫ్యామిలీ గురించి ఎప్పుడు దిగులు చెందుతూ ఉంటారు. బయటికి కనపడనివ్వరు. చూసిన వాళ్ళు వీరికి ఏమీ కాదు అనుకుంటారు. కానీ పాపం ఎంత కష్టపడినా ఈ కుంభరాశిలో జన్మించిన మహిళలకు శని ప్రభావం వల్ల, శని చాలా నెమ్మదిగా కదిలే గ్రహం కాబట్టి వీరికి సక్సెస్ అందరితో పోలిస్తే చాలా ఆలస్యంగా వస్తుందనే చెప్పవచ్చు. వీరిలో ఉన్న ఇంకొక లక్షణం ఏంటంటే ఎవరైనా వచ్చి వారి మొరను చెప్పుకుంటే, వారికి ఏమైనా అన్యాయం జరిగితే వీరిదే అన్నట్లుగా ఫీల్ అయ్యి నీతో పాటు నేను కూడా వస్తా పద అని అలా చేయడం ఏంటి,
వారిని నిలదీద్దామని వెళ్తారు. అసలు వ్యక్తి ఏమీ మాట్లాడకపోయినా సరే వీరు దాని గురించి మాట్లాడి వారికి న్యాయం జరిపించి శత్రువులు ఎక్కువగా పెంచుకుంటూ ఉంటారు. అంటే పక్కవాడి పనుల్లో కూడా వేలు పెట్టి శత్రువులను పెంచుకుంటూ ఉంటారు. అసలు వ్యక్తి బాగానే ఉంటారు. వీరు అందరూ కోపం తెచ్చుకుంటారు. సమాజంలో ఎవరికి ఏం అన్యాయం జరిగినా సరే నాకే కావాలి అని తలదూరుస్తారు. ఇది మంచి లక్షణం అయినప్పటికీ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సమాజంలో వీరిని అందరూ టార్గెట్ చేస్తారు. అసలు వాళ్ళకి లేని బాధ ఈవిడికి ఎందుకు అన్నట్లుగా మాట్లాడతారు. అలాగే వీరు తన మాటకు ప్రాధాన్యం ఇచ్చినటువంటి వారిని ఎక్కువగా అభిమానిస్తారు. వీరు కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరైనా సహాయం చేస్తే వారిని జీవితంలో ఎన్నటికీ మర్చిపోరు. ఫ్యామిలీకి మాత్రం వీరు చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. ఈ కుంభరాశిలో జన్మించిన మహిళలు, ఈ రాశి మహిళలు నా భర్త బాగుండాలి, నా పిల్లలు బాగుండాలని ఎల్లప్పుడూ దేవుడిని కోరుకుంటూ ఉంటారు. అలాగే వీరిలో ఉన్న నెగిటివ్ క్వాలిటీ వారి హెల్త్ని నెగ్లెక్ట్ చేస్తారు. వీరి కుటుంబంలో ఎవరికైనా సాధారణ జలుబు చేసినా దగ్గు వచ్చినా హాస్పిటల్కి వెళ్దామని ఫోర్స్ చేస్తారు. కానీ వీరి ఆరోగ్య విషయంలో మాత్రం నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తూ ఉంటారు. నాదేముంది, నేను బాగానే ఉన్నాను కదా అంటూ ఉంటారు. అలాగే వీరిలో ఉన్న స్వభావం ఏంటంటే ఎవరైనా రెచ్చగొడితే రెచ్చిపోతారు. కొంతమంది వీరి వ్యక్తిగత విషయాల కోసం వీరిని రెచ్చగొట్టి వీరిని వాడుకుంటూ ఉంటారు. అలాగే వీరికి మధ్యవర్తిత్వాలు అస్సలు కలిసి రావు. కుంభరాశిలో జన్మించిన వారు అందరినీ సమానమైన దృష్టితో చూస్తారు. మొండి పట్టుదలను, పోటీ మనస్తత్వాన్ని, దృఢమైన మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా తట్టుకోగలిగేలాగా రాటు తేలిపోయి ఉంటారని చెప్పవచ్చు. లోపల భయం అయితే ఉంటుందండి, కానీ ఏదో ఒక రకంగా అన్నీ నెగ్గుకు రాగలుగుతారు. అలాగే వీరిది తప్పు అయినా సరే కొన్నిసార్లు వాదించే ప్రయత్నం చేస్తారు. నాదే కరెక్ట్ అన్నట్లుగా తిమ్మిని బమ్మిని చేసైనా అటు ఇటు ఎటైనా చేయగలుగుతారు. అందరినీ సమానమైన దృష్టితో చూస్తారు. అంటే వీరి దగ్గర ఎక్కువ డబ్బులున్నా సరే పక్కవారి కంటే పై పొజిషన్లో ఉన్నా సరే నేను కూడా అక్కడ నుంచి వచ్చాను కదా అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. కానీ వాళ్ళ కింద పొజిషన్ నాదే పై చేయి అని ఆలోచించరు. కానీ ఈ రాశిలో జన్మించిన మహిళలు ఆవేశంలో ఉన్నప్పుడు చాలా రాద్ధాంతం చేస్తారు, గొడవలు చేస్తారు. మామూలుగా ఉన్నప్పుడు ఎంతో శాంతంగా చిరునవ్వుతూ ఉంటారు. కోపంలో ఉన్నప్పుడు దానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తారు. కోపం చాలా ఎక్కువ అని చెప్పవచ్చు. కోపం వచ్చినా అస్సలు తట్టుకోలేరు. ఎక్కువ సంతోషం వచ్చినా కూడా అస్సలు తట్టుకోలేరు. వీరితో ఎవ్వరూ వాదించలేరు, వాదించి గెలవలేరు అని చెప్పవచ్చు. వీరు శాంతపడేంత వరకు వారితో వాదించకపోతే మంచిది. లేకపోతే ఆ గొడవ చిలికి గాలి వానలాగా మారుతుంది. వీరిని ఎవరైతే ప్రోత్సహిస్తారో, ఎంకరేజ్ చేస్తారో వారితో స్నేహం చేస్తూ ఉంటారు. వారిని ఒక వెల్ విషర్ లాగా భావిస్తారు. కానీ వీరిలో ఉన్న నెగిటివ్ పాయింట్ అందరినీ నమ్మేయడం. జీవితంలో చాలా ఎక్కువ మోసపోయేది ఎవరంటే కుంభరాశిలో జన్మించిన వారే. అంతా అయిపోయాక నేను అప్పుడే అనుకున్నా వీళ్ళు ఏదో తేడాగా ఉన్నారని, అన్నంత పని చేశారు అనుకుంటారు. కాలాక ఆకులు పట్టుకుంటే ప్రయోజనం ఏమీ ఉండదు. వీరు దయా హృదయం కలిగిన వారు. అందుకే తరచుగా మొసలి కన్నీళ్లకు కరిగిపోయి మోసపోతూ ఉంటారు. ఒక్కొక్కసారి మోసపోయినా మళ్ళీ మేక ఆ కసాయి వాడిని నమ్ముతున్నట్లుగా వాళ్ళని మళ్ళీ నమ్మేస్తూ ఉంటారు. కానీ ఎవరైనా నా వాళ్ళు అనుకుంటే మాత్రం వారి కష్టాల్లో ఉన్నప్పుడు అడగకుండానే వారికి చేతనైనంత సహాయం చేస్తారు. ఎప్పుడు నేను ఉన్నాను నీకు తోడుగా అని చెప్పేసి వాళ్ళకి ఒక భరోసా ఇస్తూ ఉంటారు. వీరి స్నేహం కూడా ఒక వరం అని చెప్పచ్చు. అలాగే ఎవరైతే వీరికి నచ్చరో ఎక్కడ లేని చిరాకును వారిపైన చూపిస్తారు. వారి ముఖాన్ని చూడడానికి లేదా వారి మాటలు వినడానికి కూడా అస్సలు ఇష్టపడరు. కానీ హెల్పింగ్ విషయంలో మాత్రం ఎంత భద్ర శత్రువైన ఏదో ఒక రకంగా సహాయం అందేలా చూస్తారు. కానీ వీరి చేత సహాయం పొందిన వారి నుండే వీరికి మాటలు, అవమానాలు ఎదురవుతాయి. చాలాసార్లు దాన్ని తలుచుకొని బాధపడుతూ ఉంటారు. బయటికి చాలా కోపంగా, గంభీరంగా, ఆవేశపరులాగా, కఠినంగా కనిపిస్తూ ఉంటారు. కానీ ఎవరైనా చేయి చాచితే వీళ్ళు వెన్న ముక్కలాగా కరిగిపోతూ ఉంటారనమాట. అది వీరితో స్నేహం చేసిన వారు. ఇంట్లో వాళ్ళు తప్ప బయట వాళ్ళు పెద్దగా గమనించలేకపోతారు. ఈ రాశి చిహ్నాన్ని కనుక మీరు గమనిస్తే కుంభంలో నీళ్లను కింద పోస్తున్నట్లుగా ఉంటుంది. ఇవ్వటమే కానీ వేరే వారి దగ్గర నుంచి తీసుకోవడానికి ఇష్టపడరు. వీరిలో ఉన్న అతి గొప్ప లక్షణం ఏంటంటే క్షమాగుణం. అందరికీ క్షమించే గుణం ఉండదు. ఒక్కసారి మోసం చేశాక వీరితో ఇంకా నాకు మాటలేంటి అనుకుంటారు కొందరు. కానీ వీరికి మాత్రం క్షమాగుణం చాలా ఎక్కువగా ఉంటుంది.
క్షమాగుణంలో సాక్షాత్తు భూదేవితో సమానమని చెప్పవచ్చు. ఒక రకంగా చెప్పాలంటే ఈ కుంభరాశిలో జన్మించిన మహిళలు బయటికి అపియరెన్స్ ఎలా ఉంటుందో వీరి మనసు దానికి ఆపోజిట్గా ఉంటుంది. అలాగే వీరు ఎప్పుడూ కూడా ఒక తోడు కావాలి అనుకుంటారు. 10 మందితో కలిసిమెలిసి ఉండాలి అని కోరుకుంటారు. వీరు కానీ పనుల్లో తగాదాల్లో తలదూర్చి మిత్రులు కూడా శత్రువులుగా ఎక్కువసార్లు చేసుకునే సందర్భాలు కూడా మీరు చూసే ఉంటారు. వీరిది ప్రశ్నించే గొంతు అని చెప్పవచ్చు. ఎవరికైనా అన్యాయం జరిగితే చూస్తూ సైలెంట్గా ఉండలేరు. తల్లిదండ్రులు చాలా ఎక్కువగా వీరిని ప్రేమిస్తూ ఉంటారు. లలిత కళల మీద ప్రాధాన్యత ఎక్కువగా ఉంటుంది. వీరికి సామర్థ్యం ఉంటుంది, కానీ కనిపించని బద్ధకం కూడా ఉంటుంది. వారి సొంత పనులు ఎక్కువ శ్రద్ధ తీసుకోరు. మాట పట్టింపులు ఎక్కువగా ఉంటాయి. ఎవరైనా సరదాకు నిజంగానే ఒక మాట అంటే ఏంటి ఇలా అంటున్నాడు అని పదే పదే అదే ఆలోచిస్తూ ఉండి మైండ్నైతే పాడు చేసుకుంటూ ఉంటారు. పంతం ఎక్కువగా ఉంటుంది. ఉదాహరణకు ఏదైనా కుటుంబంలో ఆస్తి తగాదాలు వస్తే పౌరుషానికి పోయి వీరిదే వదులుకుంటారు. దీనివల్ల పక్కవారు బాగుపడతారు, వీరు ఇంకా కిందికి వెళ్తారు. వీరు చేసిన మొండి పనుల వల్ల వీరు నష్టపోయి ఇతరులకు ఉపయోగం కలిగేలా చేస్తారు. కుటుంబ విషయంలో కానీ బంధువర్గం నుండి కానీ వీరు ఆరాటపడేదే ఎక్కువగా ఉంటుంది. ఇంట్లో పెత్తనం చేస్తారు, కానీ ఇతరుల కష్ట సుఖాలను అర్థం చేసుకునే వారిలో ఈ కుంభరాశిలో జన్మించిన మహిళలే మొదటివారు అని చెప్పవచ్చు. వీరి గురించి పూర్తిగా తెలుసుకున్నవారు వీరు ఇంత మంచివారా, నేను తప్పుగా అర్థం చేసుకున్నాను అనుకుంటారు. ఈ రాశిలో జన్మించిన మహిళలు మంచి స్థాయి ఉన్నత ఉద్యోగాల్లో ఉన్న వారితో తిరగడం వల్ల వీరికి కూడా పలుకుబడి పెరుగుతుంది. అలాగే వీరు ఆధునికతకు ఇంపార్టెన్స్ ఎక్కువగా ఇస్తారు. ప్రతి విషయంలో కూడా ఏ కష్టం వచ్చినా ఆ పైవాడు ఉన్నాడులే అనుకుంటారు. దేవుడి మీద చాలా నమ్మకం ఉంటుంది. అయినప్పటికీ వీరికి జీవితంలో ఒక ప్రాబ్లం అయిపోతే ఇంకొకటి, అది పోతే ఇంకొక చిక్కుల్లో ఎప్పుడూ ఇబ్బంది పడుతూ ఉంటారు. కాబట్టి కొన్ని సందర్భాల్లో ఆ దేవుడిని కూడా ప్రశ్నిస్తూ ఉంటారు. కోపాన్ని కంట్రోల్ చేసుకోలేకపోతారు. సోదర వర్గంతో వ్యాపారం చేస్తున్న వారికి పెద్దగా కలిసి రాదు. బంధువర్గంతో సంబంధం లేని వృత్తి వ్యాపారాలు చేసుకున్న వారికి చాలా బాగుంటుంది. అలాగే కుంభరాశిలో జన్మించిన మహిళలు పొగడ్తలకు లొంగిపోతారు. బయటికి పొంగిపోయినట్లుగా కనపడనివ్వరు, కానీ లోపల మురిసిపోతూ ఉంటారు. ఎంత సంపాదించినా సరే వీరి కష్టానికి తగ్గట్టుగా ఫలితం లేదని ఎప్పుడూ అసంతృప్తికి బాధకి లోనవుతూ ఉంటారు. మంచి టాలెంటెడ్ పర్సన్స్ మరియు తెలివైన వారు ఈ కుంభరాశి వారు. ఇతరులను ఆకర్షించుకోగలుగుతారు. బంధాలకి బంధుత్వాలకి ప్రాధాన్యత ఇస్తారు. అలాగే ఈ కుంభరాశిలో జన్మించిన మహిళలు ఇంటి భోజనాన్ని ఇష్టపడతారు. మాట మీద నిలబడే స్వభావం వీరిలో ఎక్కువగా చూడవచ్చు. ఏదైనా మాట ఇస్తే ఎక్కడ మాట పోతుందో అని వీరి పనులు కూడా పక్కన పెట్టేసి అవి ముందు చేస్తారు. అలాగే వీరిని అందరూ మధ్యవర్తిత్వం చేయమని అడుగుతారు, కానీ వీరు మధ్యలో ఉండేదైనా డబ్బు లేదా ఇతర వ్యవహారాల్లో తలదొరిస్తే నష్టపోవడం మాత్రం ఖాయమని చెప్పవచ్చు. అలాగే ఈ రాశి వారికి కుటుంబ వ్యక్తుల కంటే స్నేహితులు చాలా ఎక్కువగా సహకరిస్తారు. వీరంటే అభిమానించేవారు ఎంతమంది అయితే ఉంటారో వీరంటే గిట్టని వారు కూడా అంతే మంది ఉంటూ ఉంటారు. వీరి కష్టాల్లో ఉన్నప్పుడు కుటుంబ సభ్యుల కంటే కూడా స్నేహితులే వచ్చి వీరికి హెల్ప్ చేస్తూ ఉంటారు. బంధువర్గంతో సఖ్యత విషయంలో వీరు ఎక్కువ అపార్థాలకు గురవుతారు. వీరి మనసులో అలాంటి భావాలు లేకపోయినా సరే అపనింద పాలు అవుతారు. ఎన్ని సంఘటనలు జరిగినప్పటికీ ఆ విధానాన్ని మాత్రం అస్సలు మార్చుకునే ప్రయత్నం చేయరు. నేను నాలానే ఉంటా, ఎవరి కోసమో నేను ఎందుకు మారాలి అనే మొండితనం వీరిలో చాలా ఎక్కువగా కనపడుతూ ఉంటుంది. ఎక్కడ అసలు కాంప్రమైజ్ అవ్వరు ఈ కుంభరాశిలో జన్మించిన వారు. వీరికి ఆరోగ్యపరంగా చాలా ఇబ్బందులు పడతారు. అలాగే వీరి సంతానం విషయంలో చాలా శ్రద్ధ తీసుకుంటారు. ఈ కుంభరాశిలో జన్మించిన వారిని వారి తల్లిదండ్రులు ఇలా అయితే పెంచితే బాగుండు అని అనుకుంటారో అదేవిధంగా క్రమశిక్షణతో బరువు బాధ్యతలు తెలిసేలాగా పెంచుతారు. పిల్లలే ప్రాణంగా బతుకుతారు. కానీ కుంభరాశిలో జన్మించిన వారికి ప్రేమ ఎక్కువ. వారి సంతానం ఆత్మీయులు చేసే తప్పులు ఒప్పులుగా కనబడతాయి. స్త్రీ సంతానం పట్ల అభిమానం అధికంగా ఉంటుంది. ఇతరుల ఎత్తులను తేలికగా చిత్తు చేయగలరు. పోటీ మనస్తత్వం ఎక్కువగా ఉంటుంది. వీరి హస్తవాసి మంచిదనే పేరు వస్తుంది. అంటే కొంతమంది మీ చెయ్యి చాలా మంచిది అని అంటూ ఉంటారు. అలాంటి పేరు ఈ కుంభరాశిలో జన్మించిన స్త్రీలకు వస్తుంది. శత్రువర్గం వల్ల కలిగే ఇబ్బందులు చాలా ఎదుర్కొంటారు. అలాగే వీరు వారి కష్టాలను లోపల ఉంచుకుంటారు, కానీ ఇతరులతో చెప్పడానికి పెద్దగా ఇష్టపడరు. బాధను అధికంగా మనసులోనే దాచుకుంటారు. సాంకేతిక విద్య, వైద్య విద్యల్లో బాగా రాణిస్తారు.
వీరికి పడమర, దక్షిణం, ఉత్తర దిక్కులు బాగా యోగిస్తాయి. అలాగే ఏంటంటే కుబేర కంకణ బయట దొరుకుతుంది. ఆ కంకణాన్ని ధరించడం, అలాగే కాలభైరవ స్తోత్ర పారాయణం మేలు చేస్తుంది. వీరికి అంటువ్యాధులు అలాగే ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి నరాలకు మరియు తలకు సంబంధించిన సమస్యలు, కిడ్నీ మరియు లివర్ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక ఈ కుంభరాశిలో 3 నక్షత్రాలు ఉన్నాయి కదా, ఒక్కొక్క నక్షత్రం వారి స్వభావం ఎలా ఉంటుందో ఒక లైన్లో చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను. ముందుగా ధనిష్ట నక్షత్రం. మీ పేరులోని మొదటి అక్షరం కనుక గు, గేతో మొదలైతే మీరు కుంభరాశి ధనిష్ట నక్షత్రంలో జన్మించినట్లు. ఈ ధనిష్ట నక్షత్రం 1వ పాదానికి అధిపతి, 2వ పాదానికి బుధుడు, 3వ పాదానికి శుక్రుడు, 4వ పాదానికి కుజుడు అనమాట. ఈ నక్షత్రంలో పుట్టినవారు ధన సంపాదన, నేర్పు కలిగి ఉంటారు. మంచి తెలివితేటలు కలిగినటువంటి వారు, సామర్థ్యం ఎక్కువగా ఉంటుంది. వీరికి తెలివితేటలు అలాగే డబ్బును బాగా సంపాదిస్తారని చెప్పవచ్చు. అయితే ఈ ధనిష్ట నక్షత్రం 4వ పాదంలో జన్మించిన వారికి అధిపతి కుజుడు కాబట్టి వీరికి కోపం ఎక్కువగా ఉంటుంది. ఇక రెండోది శతభిష నక్షత్రం. మీ పేరు మొదటి అక్షరం కనుక గో, సా, సి, సు తో మొదలైతే మీరు కుంభరాశి శతభిష నక్షత్రంలో జన్మించినట్లు. ఈ శతభిష నక్షత్రం 1, 4వ పాదానికి అధిపతి గురువు అయితే 2, 3 పాదాలకి అధిపతి శని భగవానుడు. వీరు తమో గుణాన్ని కలిగి ఉంటారు. వీరికి మొండితనం చాలా ఎక్కువగా ఉంటుంది. తమకు తాము తెలివితేటలు కలిగినటువంటి వారుగా ఈ నక్షత్ర జాతకులు భావిస్తూ ఉంటారు. ఇక 3వ నక్షత్రం పూర్వభద్ర. ఒకవేళ మీ పేరు మొదటి అక్షరం కనుక సే, సో, దా ఉన్నట్లయితే మీరు కుంభరాశి పూర్వభాద్ర నక్షత్రంలో జన్మించినట్లు. ఈ పూర్వభాద్ర 1వ పాదానికి అధిపతి కుజుడు అయితే 2వ పాదానికి అధిపతి శుక్రుడు, బుధుడు 4వ పాదానికి చంద్రుడు. వీరు పొడవుగా బలిష్టమైన దేహాన్ని కలిగి ఉంటారు. కోపం ఎక్కువగా ఉంటుంది. వీరు ఎక్కువగా నిజాయితీగా ఉండడానికి ప్రయత్నం అయితే చేస్తారు. అన్యాయాన్ని వీలైనంత వరకు ఎదిరిస్తారు అని చెప్పవచ్చు. అయితే వీరికి గాలిలో మేడలు కట్టే స్వభావం ఉంటుంది. ఇక ఈ రాశిలో జన్మించిన వారు ఏ రత్నాన్ని, ఏ రుద్రాక్షను ధరించాలి అంటే కుంభరాశి ధనిష్ట నక్షత్రంలో జన్మించిన వారు త్రిముఖి రుద్రాక్షని, ఈ రుద్రాక్షకు 3 ముఖాలు ఉంటాయండి. 3 ముఖాలు గల త్రిముఖి రుద్రాక్షను ధరించాలి. శతభిష నక్షత్రంలో జన్మించిన వారు అష్టముఖి రుద్రాక్ష, 8 ముఖాలు గల అష్టముఖి రుద్రాక్షను ధరించాలి. ఇక పూర్వభాద్ర నక్షత్రంలో జన్మించిన వారు పంచముఖి రుద్రాక్షను ధరించాలి. ఇక రత్నం విషయానికి వస్తే ధనిష్ట నక్షత్రం వారు పగడాన్ని ధరించాలి. శతభిష నక్షత్రం వారు గోమేధికను, పూర్వభద్ర నక్షత్రంలో జన్మించిన వారు పుష్యరాగాన్ని ధరించాలి. అలాగే వీరు పాటించవలసిన రెమెడీస్. ఈ కుంభరాశి ధనిష్ట నక్షత్రంలో జన్మించిన వారు జమ్మి చెట్టును సంరక్షించడానికి పూజ చేయడం కనుక చేస్తే మీకు చాలా అంటే చాలా మంచి జరుగుతుంది. జమ్మి చెట్టు ముళ్ళతో కనకదుర్గ అమ్మవారి ఆలయం దగ్గర ఉంటుంది. శతభిష నక్షత్రం వారు అరటి చెట్టును నాటాలి. పూర్వభాద్ర నక్షత్రం వారు మామిడి మొక్కను దేవాలయంలో నాటితే చాలా మంచి జరుగుతుంది. కుదిరినప్పుడల్లా లక్ష్మీ గణపతికి తెల్లని పూలతో పూజించడం వల్ల మీకు మేలు అయితే జరుగుతుంది. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ యొక్క చిన్న లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది.